నేను కదా సంక్రాంతి వచ్చిన ఎన్ని రోజులే మస్తు రోజులే కాకా నిలబడుతుంది నాకు అర్థమైతలే మరి కాకలం అయిపోతుంది ఇంకా నువ్వు ఇంకా వయసు అయిపోతుందా పంచే కండువా బాగుంది డ్రెస్. ఏం చేస్తున్నావు? ఇగో వంటలకు పోదామని ఇట్లా వెళ్ళినా అరే మీరు ఈయన ముచ్చట్లు పెడుతున్నారు ఏంది అన్నట్టు ఉరికి వచ్చిన ఇటు ఏంది కొత్తగా వంటలేదు ఛానల్ ఓపెన్ చేసిండు మనకు చెప్పలేదు కాక మనకెవడో తినిపిస్తే మనం గుర్తుంటుంది పోదాంపా మళ్ళీ ఎప్పుడు ఎక్కడ వంట పోదాము మళ్ళా ఈరోజు ఏం చేస్తున్నావా? ఈరోజు మంచిగా చేపలు తీసుకొచ్చిన మంచిగా చేపలు తీసుకొచ్చిన చేపల పులుసు పెట్టుకుందాం. ఎన్ని వెరైటీలు అన్ని వెరైటీలు కావాలి మాకు. అన్ని వెరైటీలు అంటే ఏం పెట్టి పులుసులు కూర అట్లా అంటున్నాను. రైట్ పులుసుగా ఉన్నా పులుసు మంచిగా చేసి పెడతా. సిటీలో మేము చూసి చిరాకు ఎత్తిపోయింది. మన పల్లెటూరు టైప్ ఉండాలా, సిటీ టైప్ కాదు. మొత్తం పల్లెటూరు టైపే మామూలుగా ఉండదు. గట్టిగా చేసుకుందాం తలగిద్దాం పాయ్యాల. ఎప్పుడు కాక వెళ్దామా కాక? ఓకే. కాకపోతే అన్న ముక్క అంటుండు, ముక్కతో పాటు సుక్క కూడా ఉంటే బాగుంటది. ఏ సుక్క అన్న? ముక్కతో పాటు సుక్క గిట్ల ఏమన్నా ఉండాల్సిందే మరి. సుక్క అంటే ఆ సుక్క మన ఊర్లో సుక్క ఏముంటాయి ఎర్రమంది వద్దు. సరే ఎర్రమల్లి వచ్చిన తర్వాత తెల్లది చెట్టు కళ్ళు తాగుదాము మంచిగా ఉంటది. అదే సెట్ చెయ్యు గట్టిగా తలిగిద్దాం ఇవాళ. చాలా తగిలిద్దాం ఇప్పుడు. పోదాంపా పోతున్నావేంది రారా మీరు? ఊర్లో కలిసినాం లేక నలుగురం కలిసాము. పోదాంపా కానీ ఏందో తెలుసు కదా మన పంచకట్టు కట్టుకోవాలి. ఎట్లా అంటే మన తిన్నవగా కానీ ఒక స్పెషల్. మా నాయన తీసుకొస్తాను నేను. చాలా నేను మా ఆయన తీసుకొస్తాను. మా తాత లక్కొస్తా. రైట్ నడు చాలా ఎలాడు కాకా కుమ్మేదాం నాడు కుమ్మేసుడా అంట చేపలంట మరి ఇలా మామూలుగా ఉండద్దు ఇవాళ గట్టి ఉండాలి ఇవాళ మామూలుగా ఉండదు. నువ్వు కళ్ళు చెప్పిన ఫస్ట్ పంచ కట్టుకొని వచ్చేసేరి. మన స్పాట్ తెలుసు కదా ఆడికి వచ్చేసేయండి. ఆడే కదా ఆడిగే చల్ అమ్మా మంచిగా కడుక్కున్నాం. ఇక ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కడుక్కుంటేనే జబర్దస్త్ ఉంటుంది. కడగాలంటే దమ్ అవుతుంది. సన్నగా పోయాలి. అయ్యో ఇంకేంది ఇంకా కాకలు ఇంకా రాలేరు. ఏమో అటే పోయిర్రు వస్తా అన్నారు. అరే యాదిల్లే ఉన్నారు దాదా మీరు వచ్చినట్టే సగం బలం వచ్చింది. దరి మామూలుగా లేదు కదా. ఏమైంది కాక చేపలంటివి మీరు వచ్చిన లేడర్స్ ఏం చేయాలి కాక? రెడీ పెట్టాలి కదా నువ్వు. అయ్యా మేం చెప్పినా వచ్చినాక అందరం కలిసి చేద్దామని చెప్పిన. మాకు అట్లా చెప్పిండా? అవును మళ్ళా ఏమన్నా ముక్క బిక్క అన్ని కోసి కడిగి పెట్టినా కోసి పెట్టినా అన్ని వేసి పెట్టినా ముక్క ముందే చెప్పాలి కదా నేను. సరే ఇప్పుడు ఏముంది అయిన టైం అయింది. మనం మంచిగా వేద్దాం. అందరం కలిసి వండుదాం. అదేందుకు కాలువాలి ఫస్ట్ కుడకలు కాలుదాం. అది అడిగినా ఇప్పటిదాకా ఆగినాయి. మనం ఏం చేద్దాం ఫస్ట్ ఇళ్ళకి కొన్ని తీసి పక్కకు పెడదాం. నువ్వు ఫ్రై అంటే కదా ఫ్రై కావనా? అట్లయితే కొన్ని తీసి పక్కకు పెట్టుకుందాం ఫ్రైకి. ఇళ్ళకి మూత తీసి రన్లకెళ్ళి లేచి మంచి ఏమన్నా ఫ్రై తీసుకో. ఇంకో పుల్లకు ఇది పెట్టుర్రి ఇంకొక 4. అవు కానీ ఎట్లున్నాయో బట్టలు? అరే మామూలుగా లేవు కదా మరి ఎట్లుంటది? నేను రోజు ఒక్కొక్క కాక కనిపించాలి 4 కాకా కనిపిస్తున్నారు. అదేం లేదన్నా మా తాత పండుకుంటే పంచ ఊరుకుచ్చుడు లేచిన తర్వాత ఎంత పోతుకుంటాడేమో మా తాత. ఇంకా కుడుకలు కూడా కూర్చాలి. ఒక రంధ్రం ఒకటి ఇగో చాకుంది కానా కట్టే తీసుకోరి. పుల్ల అందుకు అన్నా జరా దీనికి కూడా కూర్చుని ఇగో అది కూడా బొక్క పెట్టి మొత్తం తెంపేస్తున్నదాన్ని. తెంపద్దు ఇట్లా అంటే మంచిగా పడుతుంది కట్టే.
అన్న 3 పెట్టమంట 3 పెట్టేసి ఓకే కాకా 3 కాదుగా 2 పెట్టు చాలది సరిపోతాయంటావా మస్తు అయిపోతాయి బొగ్గు కాదా ఏం కాదు మీద పొర తీసేస్తే అరే లోపల పడ్డది కానీ ఇది ఒక ఉల్లిగడ్డ పడిపోయింది లోపల తీసేయి ఇక, అది అయిపోయిందా ఏ ఉల్లిగడ్డలు అయిపోయింది అది రోల్ తెచ్చినావా అరే తెమ్మంటుంది కదా రోల్ పర్ఫెక్ట్ కదా అదే కాక రోల్ పక్క పెట్టేసి మన పాతకాలం వాళ్ళు ఎట్లా చేసుకుంటారు ఊర్లలో అయిపోయి చాలా నడు ఏం చేద్దాం నడు అన్నా చాటియావా బండ మీద వేసి రుబ్బుదాం. చాలు నడు కానీ రైట్, చలో. కాకా లుంగిల మధ్య నీళ్ళు ఏడుకో అమ్మా చలో పొట్టిది కాక నువ్వు ఫస్ట్ ఇదా? ఇది పొట్టిది ఆల్రెడీ కాలేదు మొత్తం మరి ఏమనుకున్నావు కాక చూసా ఎంత పర్ఫెక్ట్ కాలింది కాక ఇదైతే ఏయ్ కాక ఏడుకోయారు ఇప్పటిదాకా ఎడిగారు ఏయ్ కాక కళ్ళు కావాలంటేను కళ్ళేమ్మా ఏ కళ్ళు కోసం అని పోతే కానీ తాళ్ళకాడ ఆయన తొందర రమ్మని చెప్పేసి అన్నాడు అయిపోయిందంట కళ్ళు మన ఆశలని అడిగేసలు ఆడి చేసా మీరు ఇంకా వంట కాలే. అయిపోయింది అరే నేను వంట అయ్యేదాకా కళ్ళు తాగుదాం అనుకున్నాం నీళ్ళు పోయి కడుగుదాము కడగాలి మరి ఎట్లా ఏ మాటగా మాటనా ఇట్లా అడవిలో కూర్చొని ప్రకృతి వనంలో ఈ రాయి మీద పెట్టి దంచుతుంటే హోయ్యా. ఏం మనం ఉంటుంది తెలుసా గట్టి కొట్టనా కొబ్బరి కానీ ఏ మాట కా మాట ఇట్లా నలుగురు ఉంటేనే అవుతుంది పని అవు మళ్ళా సపరేట్ దంచినాక అలా వేసి దంచితే మామూలుగా ఉండదు కొబ్బరి అయిపోయింది అయిపోయింది ఇది దంచ ఉల్లిగడ్డ దంచేసి అది దీనంతా బరువు ఎక్కువ దాని మీద అది రపారప్ అయిపోతుంది ఏ కాక తొందరగా కానీ కాక ఆకలి అవుతుంది. తెలుసుగా మా అన్న భోజన ప్రియుడు వస్తుంది అనుకుంటున్నావు ఏంది మనం హోటల్లో పోయి ఆర్డర్ చేయగానే ఆడ 5 నిమిషాలు మీదే మీద వేయించుకొని వస్తాం చూడు అట్లున్నది ఓ, అదే కమ్మ ఉంది అనుకుంటాం మనం అసలు రుచి ఇది ఆ? మనకి మనం వండుకొని తింటాం చూసినావా అది పచ్చిగో రుచిగో పిచ్చిగో ఆ అదే. satisfaction ఏ వేరు అది వేరు ఉంటుంది ఆర్డర్ చేసేస్తాం ఇలా చేపల పులుసు వండు కానీ ఇంటాడోళ్ళకు fry చేయని. కానీ వాళ్ళు ఎంత కష్టపడుతుండొచ్చులే ఆ? నిమ్మకు దెబ్బ కొట్టు ఉమ్. కిందికి పోతుంది మెల్లగా ఇగో ఇట్లా 2 కలుపుకుంటే బంగారములు ఉంటుంది దీంతో రుచి మామూలుగా ఉండదు కాకా తప్పుకో వస్తున్నా ఎట్లా బాబా దంచుతుంటే స్మెల్ మస్తు ఉందనా ఎట్లా వస్తుంది సూపర్ ఉంది స్మెల్ ఇక నీ చేతి వంట ఇంకెట్లుంటదో అన్న 2 కిలోల చేపలు తీసుకున్నా వాళ్ళకి ఏంటంటే 4 గంటల కారం వేస్తున్నా ఓకే 4 గంటలు వేసుకున్నాం అనుకో మస్తు ఉంటుంది 2 చెంచాల ఉప్పు వేసుకుందాం 2 చెంచాల అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం ఒక సగం చెంచాడు పసుపు వేసుకుందాం ఇది మంచిగా కలిపేద్దాం ఇక వీటికి మంచిగా ముక్కకు పట్టాలి కాక మంచిగా అంటించు ముక్కకి. గట్టిగా అంటిస్తా ఇంకా ముక్కకు మంచిగా పడితేనే బరాబర్ ఉంటుంది కూర అది చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి అది చూడు, చేపలు స్మెల్ పొద్దున్న నుంచి ఆకలితో ఉంటే గట్లే ఉంటుంది అంతేగా ఇగో నువ్వు ఫస్ట్ కాక నువ్వు చింతపండు కడుగు నేనా నేను మంట పెడతా నువ్వు మంట పెట్టేసాయి మంచిగా పని చేస్తే పడపడ అవుతుంది తిందాము చలో డన్ కాక నేను మాత్రం ఇక్కడే కూర్చుంటా. ఎందుకు దా. చెప్పలేగా. పెంక పెట్టుకొని నేను ధనియాలు పోసుకుందాం మెంతులు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఒక చెంచాడంతా కాక మంచిగా కాలిని మంచిగా దంచు దంచాలా? పదన్నా నేను కూడా వస్తా సన్నగా కావాలి మరి కాక మస్తు చేసింది కదా. నిజంగా మంచి కంటెంట్ వీడియోలు చేస్తున్నాడు అన్న ఇట్లాంటి చెప్తుంటేనే నోరూరుతుంది చేస్తుంటే పూర్తిగా వంట అయిన తర్వాత తింటే ఇక వేరే లెవెల్ కదా ఏ చేసే నేచురల్గా చేస్తాం. ఈ నేచర్లో మనోడు చేసే విధానం కూడా న్యాచురల్గానే ఉంటుంది. అన్న చేతి వంట తినక ఎన్ని నెలలు అవుతుంది తెలుసా ఇగో కాక వంట ఎట్లుంటుంది తెలుసా? పాతకాలంలో మీ అమ్మమ్మ వాళ్ళ వంట, అమ్మమ్మ వాళ్ళ వంట, ఆ టైప్ ఆఫ్ లోనే ఉంటది కాక వంట. మనం చేస్తే చూస్తుంటేనే అర్థమైపోతుంది. చాలా ఇప్పుడు మనము చింతపండు తీసుకుందాం మంచిగా చిక్క పులుసు పెట్టుకుందాం ఒక అద్దపావు అంత చింతపండు తీసుకున్నాను నేను అలాగే సరిపోతే అద్దపావు అంత చింతపండు కాకా అయిందా దంచుడు అయిపోయింది దా 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 అరే జబర్దస్త్ దంచారు
మరి ఏమనుకున్నావు కాకయ్యాల వంటకాలు అంటే అద్రిపోవాలి మరి ఇగో నాది పులుసు కూడా మంచిగా విసికిన ఇక పొయ్యి మీద వేసుకొని గట్టిగా చేద్దాంపా. చలో పెంక పెట్టరు, జల్దీ పెట్టరు. మంచిగా పులుసు మంచిగా రెడీ అయింది. చలో పొయ్యి మీద వేసుకొని సెట్ చేసుకుందాం. ఏం దంచిర్రు రోల్ లేకుండా. బాబా బాబా మనము పులుసుకు కుండ పెడదామా? పెట్టి కాక కొంచెం గరం అయినాక అప్పు నీళ్ళు చూసుకోవాలా చేయబెట్టి? లేదు అది తెలిసిపోతే 2 నిమిషాలు అది అదే గరం అయిపోతుంది. ఇట్లా చేయబెడితే చెక్క వస్తుంది కదా. ఇలా పెడితే అంత చెక్కనే వస్తుంది, పక్కపోవడం మంటతో లేదా. ఒక 4 గంటల నూనె పోసుకుందాం. రైట్, ఇక నూనె గరం అయింది, మొత్తం అంతా జీలకర్ర వేసుకుందాం. తర్వాత ఏం చేస్తావు? తర్వాత కొన్ని ముత్తేమన్నా ఆవాలు వేసుకుందాం, జర్రం సరిపోతుంది. అర్థమయ్యేటట్టుగా చెప్పరు. అదే కొంచెం చేస్తావు ఇంట్లో ఎప్పుడైనా వంటలు? మనకు రాదు కాక, నేను చూసి నేర్చుకోవాలంతే. వేసుకోవాలి మళ్ళీ. ఇక గిన్నె ఆవాలు వేసుకుందాం. ఓకే, ఒక ఉల్లిగడ్డ వేసుకుందాం ఇలా. ఇగో పులుసు పోసుకుందాం. ఇక నెక్స్ట్ ఇక మంట పెట్టుర్రి, మంచిగా మసలనిద్దాం. జర్ర మసలంగానే ఇది వేసేయి వేసేయి. జర ప్రేమతోనే వస్తలేదు అది. ఏమే వస్తలేదు. ధనియాలు వేసి ఆ పొడి వేసేసి, పొడి దంచినావు కదా, నీ చేతితో దంచినావు కాబట్టి నువ్వే బాయిల్ ఇట్లా అవుతున్నట్టు మసలాలే. అంటే తిప్పు ఇటు అటు. ఇందులో ఒక 2 చెంచాల కారం వేసుకుందాం. 1 చెంచాడు ఉప్పు వేసుకుందాం. కాకా ఇప్పుడు ఏంటంటే అంత వేసాం కదా, ఒక్క 10 నిమిషాలు మంచిగా ఉడకబెట్టుకుందాం. ఇది మంచిగా మాగాలి, ఇట్లా ఇట్లా బాయిల్ కావాలి. చేపలు వేయకుండా చేపల స్మెల్ వస్తుంది. రాడు ఇది మంచిగా మసిలింది. ఇప్పుడు చేపలు వేసుకుందాం. ఇక ఇవన్నీ లేచేసుకొని మూత పెట్టుకున్నామంటే జబర్దస్త్ ఉంటుంది. ఏ కాకా మస్తు అవుతుంది అన్న. అయిందా? పెట్టిరా. చలో ఇప్పుడు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఇట్లా ఉడికిందనుకో సెట్ అయిపోతుంది. ఏమైంది కాక? ఇంకా అవుతుందా? అయిపోయింది. ఆడికాడికి పెట్టిర్రా? అది పంపేటట్టు పెట్టిర్రా? రైట్. కాక జబర్దస్త్ అయింది, గుమ్మగుమ్మలు ఆడిపోతుందిగా. మరి మామూలు ఉంటుందా? కాకదంటే కాక తిండి అంటే ఎట్లుంటది? మొత్తానికి కాక మాకు చేపల రుచి చూపిస్తబోతున్నాడు. జబర్దస్త్ అయింది. పోయి టేస్ట్ చేద్దామా కాక? చలో నడు టేస్ట్ చేద్దాం. కాక నడు రీ, నడు తిందాం. చలో. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అన్న స్మెల్. ఎట్లుంది తెలుసా? స్మెల్ అదరగొడుతుంది కాక. ఏదో చేతికి వస్తుంది లేపు. చాలా కాక మీరు వేసుకోండి. నా నోట్లో లాలాజలం ఫామ్ అవుతుంది. నా స్మెల్ పిచ్చెక్కిచ్చేస్తుంది.
కాకా ఆహా మస్తు అయింది కాకా. ఎట్లయింది నేనైతే ఏం మాట్లాడా ఇప్పుడు తినేదాకా నేను తినేదాకా ఏం మాట్లాడా స్టార్ట్ చేసిన కానీ ఇప్పుడు పొద్దు నుంచి వెయిట్ చేసిరు ఎట్లయింది అన్నారు. ఎట్లుంది ఇదే లెవెల్. ఈ నేచర్ లో ఈ నేచురల్ ఫుడ్ చేప కర్రీ కాకా అదరగొట్టినావు. సంక్రాంతి బ్లాక్ బాస్టర్. సంక్రాంతి అయిపోయింది కదా మళ్ళీ. వస్తుంది కాకా. ఇప్పుడు సినిమాలు అందరూ ఏ బ్లాక్ బస్టర్ అంటారు కదా, ఇది అసలైన బ్లాక్ బస్టర్. తిన్నావా కాక సంక్రాంతి 2025 బ్లాక్ బస్టర్. చేపల పులుసు మనం వేడి తింటాం కానీ చేపల పులుసు కొంచెం చల్లగా కావాలి, చల్లగా పడాలి, అప్పుడు దాని టేస్ట్ ఇంకా వేరే తెలుస్తుంది. ఇంకోసారి నువ్వు చల్లబడ్డాక గరం పెడితే మస్తు టేస్ట్ పెరుగుతుంది. టేస్ట్ అప్పుడు పెరుగుతుంది. నేను 4-5 బుక్కలు పెట్టుకొని వెళ్ళేప్పుడు నాకు అలా లేవు. ఉంది. మాటలు లేవు, అంతే. మాట్లాడుకోవడం లేవు, ఓన్లీ తినడమే. కాక ఎట్లుంది అద్దరిపోయిందనా. కుండ అన్నారు ఇన్ని రోజులు. కుండ టేస్ట్ ఎట్లుంది? అయ్యే కుండలు ఎందుకు చేస్తున్నావు అన్నావు. ఆ కుండ టేస్ట్ అలాగే ఉంటది. స్టీల్ గిన్నెలు అల్యూమినియం గిన్నెలు వేసేంత లేదు కానీ సూపర్ ఉంది. కాకా చూడు, ప్రకృతి చందమామ. మనం ఎప్పుడు వచ్చినాం? పొద్దుగాల వచ్చినాం. ఆ అడవిలోకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చేది ఆయనకైతే 2 ముళ్ళు కూర్చున్నాయి. కాకా అది నిజంగా చెప్తున్నా, ఏదో మేము వచ్చిన తిన్నామని కాదు, సూపర్ టేస్ట్ నిజంగా. నేచర్ ఫుడ్ అంటే నేచర్ ఫుడ్. అంటే మా కాక ఫుడ్ అనుకో, కాకనే అదిరింది టేస్ట్. ఇన్ని రోజులు మనము ఏం వంట చేస్తుండో కాక అని అనుకున్నాం కానీ ఇంత అద్భుతంగా ఇంత టేస్టీగా ఈ న్యాచురల్లో ఈ నేచర్ ఫుడ్ ఈ న్యాచురల్ ఫుడ్ ఇంత గొప్పగా చేస్తాడని మేము ఏ రోజు అనుకోలేదు. జబర్దస్త్ చేసావు కాక, నువ్వు థ్యాంక్ యూ కాకా. జబర్దస్త్ చేస్తావు తర్వాత ఒక మంచి చేపల పులుసు టేస్ట్ చేస్తున్నా అంటే కాక అనిపించుకున్నావు కాక నువ్వు. కాకది. అందుకోసమే ఆ, మంచి అందరు వీడియోలు చూడాలి. వీడియోలు చూస్తలే నేను చూడాలి. అన్ని వీడియోలు చూసినప్పుడు తప్పకుండా చూడాలి. లాస్ట్ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటారు కదా, నాకు అసలు పాయింట్ ఎక్కలేదు ఎందుకో, కానీ ఇవాళ అర్థమవుతుంది. చిన్న తృప్తికి అది చెప్పాలి. అది థ్యాంక్ యూ. ఓకేనా? బాయ్. మళ్ళా వీడియోకు మళ్ళా కలుద్దాం. మళ్ళా తర్వాత గట్టి వీడియో పట్టుకొద్దాం. ఓకే రైట్. మళ్ళా బాయ్. బాయ్ బాయ్. Like, share, subscribe to